ప్రభువా యేసయ్యా, నా ప్రభువా నీవు మాట్లాడమయ్యా. నువ్వు నాతో స్పష్టముగా మాట్లాడు ప్రభువా. అయినా ఏం కావాలమ్మా ప్రభువా, నాకు తెలియదు, నేను గ్రహించలేను ప్రభువా. యేసు ప్రభు సహాయము చేయము, అందరికీ గొప్ప వెలుగుని ప్రకాశింప చేయము. అవును తండ్రి, స్తోత్రం. అందరూ నీ వెలుగు చూడాలి. హల్లెలూయా. అవును మా ప్రభువా, అవును తండ్రి. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్ ప్రభువా. నీ గొప్ప వెలుగు ప్రకాశింప చేయము. మాట్లాడము నాయనా, ప్రతి ఒక్కరితో మాట్లాడము. యా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ప్రభా. థ్యాంక్ యూ. ఎవరు ఇలా వంట వండుకుంటుంది? వంట వండుకుంది. సాయం చేయి మా ప్రభా. వాడు వింటున్నారయ్యా, వింటూ పెట్టుకొని జాగ్రత్తగా వింటున్నారు. ఒక పక్క వంట వండుకుంటున్నారు. సహాయం చేయనైనా, మరి అవసరం నాయనా అన్నాను. మా ప్రభు అవసరం కదా ప్రభా. మరి వాళ్ళకి మళ్ళీ పిల్లి వివాహాలన్నీ కూడా అవసరం. సహాయం చేయి ప్రభువా. నువ్వు సహాయం ఉండమని నా ప్రాణ ప్రియుడు శ్రీ యేసునాథునికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఆమేన్, ఆమేన్. నిన్నటి ఉదయకాలం నుండి ఉదయకాలం వస్తున్నాయన ఎక్కడ కింద భద్రపరిచారు దేవా. నీకే స్తుతి స్తోత్రములు వందనాలయ్యా. అయ్యా, గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను వారి కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అపరాధ దోష పాపములను దయతో క్షమించిన ఆయన నీ రక్తంతో కడగండి, పరిశుద్ధపరచండి అయ్యా. ఎవరెవరయ్యా ఆరోగ్యంకున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన, నీవు తప్ప మాకెవరున్నారు ప్రభా? నీవే మా దేవుడు నాయన. నీవు కాపాడితేనే మేము కాపాడబడతాం నాయన. ప్రభా నాయన నీకే వందనాలు స్తోత్రములు. ప్రతి బిడ్డను మీరు కాచి కాపాడండి, ఎవరిని విడిచిపెట్టద్దు నాయన. నాయన నీకే వందనాలు స్తోత్రం అయ్యా. అలాగే నేను, నా భర్త, నా కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అపరాధ దోష పాపములను దయతో క్షమించండి నాయన. మీ రక్తంతో కడగండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మా మధ్యకు రండి, మీరు మాతో మాట్లాడండి ప్రభా నాయన. ఇది నా ప్రభా, నీ ఇద్దరు బిడ్డని వాక్యాన్ని ప్రకటించుచుండగా నాయన సహాయం దయచేయండి. పన్నోర్లు బావుగా తెరవండి ప్రభా. నీ వర్తమానం మాకు అందరికి తెలియచేయండి నాయన. నీ చిత్తము, నీ తలంపులు ఏమైనాయో ప్రభా మా పట్ల తెలియచేయండి అయ్యా. ఈ జీవాహారం మాకు దయచేయండి. వెనుకన్న చెవులు గ్రహించుకునే మనసు మాకు దయచేసిన ఆయన. ప్రతి బిడ్డను మీరు స్వాధీనపరచుకొని వీరే మహిమ పొందమని ఈ కొద్ది ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమున వేడుకొలుచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీరందరూ బాగున్నారా? ఎవరన్నా బాగలేనటువంటి వారు ఎవరన్నా ఉన్నారా? అందరూ బాగానే ఉన్నారా? ఆమేన్, హల్లెలూయా. రెండో సమూయేలు 23:2-3 వచనాలు. 2 సమూయేలు 23వ అధ్యాయం 2-3 వచనాలు. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు.
పలుకుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు. పలుకుచున్నాడు. ఆయన వాక్కు నా నోటనున్నది. చాలా మంది పరిశుద్ధాత్మ గురించి పలుకుచున్నాడు అనుకు అంటారు. పలుకుచున్నది అని మాట్లాడటం తప్పు. అలా మాట్లాడకూడదు. పరిశుద్ధాత్మ పలుకుచున్నాడు అని మాట్లాడాలి. పలుకుచున్నాడు. పరిశుద్ధ యెహోవా ఆత్మ యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు. పలుకుచున్నాడు. ఆమేన్. పలుకుచున్నాడు. ఆయన వాక్కు నా నోటనున్నది. ఆయన వాక్కు నా నోట ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు. ఆయన వాక్కు నా నోట ఉన్నది. ఏమున్నాయి? దేవుని వాక్కు, ఆయన వాక్కు అంటే ఆయన యొక్క వాక్కు నా నోట ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. తర్వాత ఇశ్రాయేలు దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఇశ్రాయేలీయులకు ఆశ్రయ దుర్గమైన వాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు. ఆమేన్. ఆమేన్. నా ద్వారా మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. మనుషులను ఏలునొకడు పుట్టును. అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. ఆమేన్. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు. దావీదు చివరి ప్రవచనము అని చెప్తున్నాడు. రచించిన చివరి మాటలు ఇవే. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ప్రవచించే విధానం ఎట్లా ఉంది? మాట్లాడింది ఎవరు? మనుషుడే. అక్కడి నుంచి మన మనుషుడే. కానీ యెహోవా ఆత్మ మాత్రం వచ్చేది. అంటే ఇంతకు ముందు ఏంటంటే యెహోవా ఆత్మ వారి మీదకి అట్లా వచ్చేది, మళ్ళా అట్లా రావటం, అట్లా వెళ్ళిపోవటం. కాబట్టి యెహోవా ఆత్మ నా మీద పలుకుచున్నాడు అని చెప్తున్నాడు. కానీ ఇప్పటి కాలంలో ఇప్పుడు పరిశుద్ధాత్మ ఇప్పుడు ఇదివరకులాగా ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మ అలా ఉన్నారా? పరిశుద్ధాత్మ ఇప్పుడేమో మన మీదకి మనతోటి వస్తున్నారు పరిశుద్ధాత్మ. కాబట్టి అప్పుడు వచ్చినప్పుడు యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు అని చెప్పినప్పుడు అంటారు. అది అయిపోయిన తర్వాత మామూలు మనిషిలాగా వాళ్ళు ఉండగలిగే స్థితి వాళ్ళకి మనం చూస్తున్నాము కదా. కానీ ఇప్పుడు కాలంలో పరిశుద్ధాత్మ ఎల్లప్పుడు మీ యొద్ద పరిశుద్ధాత్మ ఉండును. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం పొందినటువంటి నీవు ఒక ప్రవచనము నీవు చెప్పేటువంటి వీలు అవకాశము ఇప్పుడు ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ధైర్యంగా నువ్వు మాట్లాడుతున్నావు. పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నీవు ఆటోమేటిక్ గా ఏం చేస్తావు? మాట్లాడాలి. పరిశుద్ధాత్మను అభిషేకంతో నువ్వు పొందుతావు. మరి ఇక్కడ మరి 24 గంటలు కూడా పరిశుద్ధాత్మ నీతోటి ఉంటాడా? కానీ కాదు. అలాగని ఉంటే నువ్వు అసలు అబద్ధమే ఆడలేవు, తప్పుడు పని అసలు చేయలేవు. ఆయన ఇక్కడ ఉండును. పరిశుద్ధాత్మ ఎక్కడ ఉండును? భూమి మీద ఎల్లప్పుడూ భూమి మీద ఆయన ఉంటాడు. అవసరమైనప్పుడు నీ వద్దకి వస్తారు, నిన్ను అభిషేకిస్తారు.
నీ ద్వారా కార్యము జరిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అంతేగాని పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ ఉండును కదా, కాబట్టి నేను 24 గంటలు నా పరిశుద్ధాత్మ అభిషేకం పొందాను గనక అని అనుకుంటూ నువ్వు నిష్ఠమనిషిగా మాట్లాడకుండా ఉండలేవు. నువ్వు అనేక మాటలు నువ్వు మాట్లాడుతుంటావు. మనిషి అవునా కూడా కదా? మాట్లాడతాం. అవునవును. అనేక విషయాలు నువ్వు మాట్లాడుతుంటావు. అనేక జీవిత అప్పుడు విధానాలు. పరిశుద్ధాత్మ నేనున్నానండి, పరిశుద్ధాత్మ నా చేత ఎప్పుడు ఉన్నానండి అని నువ్వు అలాగూ మరి అబద్ధం ఎట్లా చెప్పగలుగుతావు? ఆయన నువ్వు చెప్పనవసరం. కలిగి ఉన్నావు అనుకో, నువ్వు అబద్ధం ఆడతావా? ఆడలేను అసలు. ఎలా చేయలేవు. కనుక ఆయన భూమి మీద ఉన్నాడు, కానీ మరలా నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన నీ మీదకి దిగి వస్తాడు. వస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మరలా అవసరము అనుకుంటే ఏ సమయంలో ఆయన ఖచ్చితంగా వ్యక్తి వద్దకు వస్తాడు. పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన మీరందరూ పరిశుద్ధాత్మ ఆయన అభిషేకము దగ్గరికి వెళ్తే ఆయన దగ్గరికి పొందుతున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆ విషయం తెలుసుకోవాలి ముందు. హల్లెలూయా. అవును. అది తెలియకపోతే మీరు చాలా మంది ఈమె పరిశుద్ధాత్మ అభిషేకం పొందానని చెప్పిందండి తెగ పెద్దామేమా, కానీ పొద్దున్న నుంచి అబద్ధాలు ఆడుతుంది, అనేక విషయాలు చేస్తుంది అని చెప్తున్నారు కదా. పరిశుద్ధాత్మ మీదకి వస్తున్నాడా మీదకి అని? కానీ పరిశుద్ధాత్మ వస్తున్నాడు. వాళ్ళు లోక సంబంధమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు మాత్రమే కాదు, వారు పరిశుద్ధాత్మ అభిషేకము ఎప్పుడు పొందుతారు? వాళ్ళు పరిశుద్ధమైన జీవితము కొనసాగిస్తున్నప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ వారి మీదకి వస్తున్నాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 కాబట్టి మనము అందుకని ఇప్పుడు ఎట్లా ఉన్నానంటే, మనం పరిశుద్ధాత్మ అభిషేకం ఒక్కసారి అభిషేకం పొందాము అంటే మనం ఎలా ఉండాలి? పవిత్రమైన పరిశుద్ధంగా ఉండాలి, బయట ఉన్నా, పరిశుద్ధంగా ఉండాలి. ఆయన బయట ఉన్నా మనం మాత్రం పవిత్ర జాగ్రత్తగా పరిశీలన ఉండాలి. చేసుకుంటూ మనం కరెక్ట్‌గా ఉండాలి. అప్పగించుకుంటూ నడవాలి. ఒకవేళ మీరు అట్లా పరిశుద్ధాత్మ అభిషేకం పొంది మీరు లోక సంబంధమైన విషయాలు మాట్లాడుతున్నారనుకో, ఆత్మ మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. పరిశుద్ధాత్మ మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. దాని ప్లేస్ లో, పరిశుద్ధాత్మ ప్లేస్ లో ఎవడొస్తాడు? పవిత్రాత్మ. దురాత్మ కలిగినటువంటిది దురాత్మ వస్తుంది. గమనించాలి. దురాత్మ వచ్చింది కంటే ప్రార్థన చేస్తున్నప్పుడు ఇటుగా ఉంటారు, పరిశుద్ధాత్మలాగా భ్రమిస్తారు, కానీ వీళ్ళు పొందిందేమో దురాత్మ. కాబట్టి మీరు జాగ్రత్తగా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవటానికి ప్రయత్నము చేస్తూ ఉండాలి. లేకపోతే దురాత్మ లాగేసుకుంటది. అప్పుడు వాక్యం జాగ్రత్తగా మీరు పరిశీలన చేస్తే, ఇక్కడ మాట్లాడేటప్పుడు కూడా ఎవరు మాట్లాడుతున్నారని జాగ్రత్తగా మీరు పరిశీలన చేస్తే తెలిసిపోద్ది. బైబిలు వాక్యము, దేవుని వాక్యము చెప్పాల్సిందే, కానీ మాటలన్నీ లోక సంబంధమైన మాటలు చెప్పుద్ది. మీరు అర్థమైందా? నేను చెప్పింది అర్థమైందా? మొట్టమొదట పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందినటువంటి వారు మామూలుగా ఎల్లప్పుడు మన దగ్గర ఉన్నాడు. తర్వాత మనం ఏం చేస్తాము? మామూలుగా నడుస్తున్నాము. అప్పుడు వాళ్ళు లోక సంబంధమైన చెడ్డ మాటలు మాట్లాడుతున్నప్పుడు
ఏమైంది? ఆత్మ దూరం, పరిశుద్ధాత్మ దూరం అయింది. అప్పుడు ఏమొస్తుంది? దురాత్మ వాటి దగ్గరికి వస్తుంది. అవకాశం. అప్పుడు వాళ్ళు కానీ అప్పుడు ఏం చేస్తారు? మరి అలవాటు ప్రకారంగా కూర్చుంటారు. ప్రవచనం కూడా చెప్తారు. అంతకుముందు పరిశుద్ధాత్మ వలన అభిషేకాన్ని పొందినటువంటి వారు ఇప్పుడు దురాత్మ వలన వాళ్ళు వాక్యము, ప్రవచనం చెప్తూ ఉన్నారు. యా. అది మీకు అర్థము కాదు. మీరు గ్రహించలేరు. అవును. గ్రహించినప్పుడు ఏం చేస్తారంటే, అమ్మో నమ్మేస్తాం. ఆమె. ప్రభు పరిశుద్ధాత్మ అని చెప్తున్నారు అని అనుకునేటువంటి ప్రమాదము మీకు ఉంది. కలుగుతుంది. అది దేవుని సేవకులైనటువంటి వారు ఆటోమేటిక్ గా వివేచిస్తారు. అగ్ని పట్టుకోవచ్చును. ఆమేన్. ఇంతకుముందు నేను చెప్పాను, పాత నిబంధన గ్రంథము ఉన్నటువంటి కొన్ని విషయాలు ఏంటమ్మా ఏం చెప్పాను? వేసాడు ప్రవచించేటప్పుడు ఏం పరిశుద్ధాత్మ చెప్తాడు? దేవుడు ప్రవచించేటప్పుడు మాత్రం ఉంటారు, ఆ తర్వాత వెళ్ళిపోతారు అక్కడి నుంచి. అది కరెక్టే. సౌలు దగ్గరికి. కానీ ప్రవచనం ఏమని చెప్పింది? ఉదాహరణకు యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు. ఇంకా ఏం చెప్పింది? ఆయన నీ తరపున ఎవరు యుద్ధం చేస్తారు? ఆ? నీ తరపున ఎవరు యుద్ధము చేస్తారు? నువ్వు అక్కడ యుద్ధం పాత చేయాలి. నిబంధనలో యెహోవా యుద్ధం చేస్తాడు, ఇక్కడ మనమే చేయాలి. పాత నిబంధనలు ఇప్పుడు మనమే ఇప్పుడు మరి చేయాలి. ఇప్పుడు కూడా ఇప్పుడు ఆయన చేయడు, ఇప్పుడు ఎవరు మేమే ఎవరు యుద్ధం చేయాలి. చేస్తారు? యుద్ధం ఎవరు చేయాలమ్మా? నువ్వు చేయాలా? ఇప్పుడు నేనే చేయాలి. యెహోవా చేయాలి. దేవుడు చేయాలి. నీ తరపున ఇప్పుడు యుద్ధము ఆత్మ కలిగి చేస్తాడా? ఉన్నామంటే నేనే చేయాలి. చేయడు, మనమే చేయాలి. ఇప్పుడు అందరూ జాగ్రత్తగా గ్రహించండి. యుద్ధము చేసేది ఎవరు? మనమే. మనమే. మరి నువ్వు ప్రవచనం అని చెప్తూ ఇప్పుడేం చెప్పింది? నీ తరపున యెహోవా నీ తరపున యుద్ధము చేస్తాడు, నువ్వు భయపడకు, నీకు తోడుగా ఉంటాడు అని చెప్పింది అనుకో. ఏమి ఆలోచించాలి? తప్పు. లేఖన భాగాలకి అది సరిపోలేదు. విరుద్ధము. లేఖన భాగానికి ఏమాత్రం కూడా సరిపోలేదు. యెహోవా దేవుడు మన కొరకు ఆయన ఏమైనా చేస్తాడు. మీరు యుద్ధం చేయాలి. ఎవరు యుద్ధం చేయాలి? మేమే చేయాలి. ఆయన మాకు మీకు అన్ని ఆయుధాలన్నీ ఇచ్చాడు కదా. కవచం ఇచ్చాడు. సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు, సర్వాంగ కవచాన్ని కూడా అన్ని ఇచ్చాడు కదా. అవన్నీ ఇవ్వకుండా ఏమివ్వకుండా నేను యుద్ధం చేస్తానంటే సరే అనుకోవచ్చు. పాత నిబంధనలో ఇశ్రాయేలు తరపున సైన్యములకు సైన్యానికి ఆయన అధిపతిగా ఉన్నాడు. వారి తరపున యుద్ధము చేశాను. ఎందుకు? ఇక్కడ ఒక విషయాన్ని గ్రహించాలి మీరు. ఇశ్రాయేలీలు అంటే పాత నిబంధన మొత్తం కూడా నీతిమంతుడు ఉన్నాడా? ఒక్కడును లేడు. నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. ఒక్కడు కూడా లేడు అన్నప్పుడు అప్పుడు ఎవరు చేయాలి? దేవుడే యుద్ధము చేయాలి. ఎందుకు? అక్కడ సాతానుడు మొత్తాన్ని జయించాడు. మీరు గ్రహించండి. గ్రహించాం బ్రదర్. మొత్తాన్ని కూడా ఎవరు జయించాడు? అపవాది జయించాడు. అపవాది ఊరక గెలిచి వాళ్ళందరినీ గెలిచాడు. అందరూ లొంగిపోతారు. అందుకనే ప్రభు నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని చెప్పాడు. కానీ కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత మీరు ఉచితమైన విశ్వాసము
కృపచేతనే ప్రభువైన యేసుక్రీస్తు తాను జయించాడు, ఆయన విజయము చెందాడు, అది ఏడిచాడు. కాబట్టి ఆయన కుమారులు ఇప్పుడు ఉన్నారు. ఎవరు మనమంతా? ఆయన కుమారులు మనము. ఆత్మ కలిగిన వారంతా ఆయన కుమారులు. కాబట్టి ఇప్పుడు మనం చూసి వాడు భయపడతాడు. అదే హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనను చూస్తే వాడు భయపడతాడు. ఒకవేళ యుద్ధానికి వచ్చాడనుకో, రా కమాల్, ఇదిగో ఆయుధము, సంగతి తెలుసుకుంటాం. అన్ని కూడా ధరించుకుంటాను. అన్ని కూడా ఏం చేస్తాము? ధరించుకొని రెడీగా ఉంటాము. రా కమాన్ యుద్ధానికి అని చెప్పి ఫైట్ చేస్తాము. ఆమేన్. మీరందరూ ఫైట్ చేస్తారా? చేస్తాం. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మీరు యుద్ధము చేయవలసిన వారు, మీరు గెలుస్తారు. ఆమేన్. మనము ఆటోమేటిక్ గా జీవితము కలిగినటువంటి వారుగా మనం ఉన్నాము. కాబట్టి ఇప్పుడు వాక్యము జాగ్రత్తగా పరిశీలిస్తే, నీవు యెహోవా నీ తరపున యుద్ధము చేస్తాడా, లేకపోతే నీకు నువ్వే యుద్ధము చేయాలా అని చెప్పబడినప్పుడు చెప్పండి. మనము అంటే కొత్త నిబంధనలో ఉన్న మనము, కొత్త నిబంధనలో ఉన్న మనము యుద్ధము చేయాలి. ఆయన సహాయ సహకారాలని ఆయన దగ్గర నుంచి తీసుకోవాలి. మనకేం కావాలంటే అది ఆయన మనకి ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అది మన పక్షాన ఉన్నాడు, మనం యుద్ధం చేయాలి. అది ఆయన మన పక్కన కూర్చుంటాడు, చూస్తా ఉంటాడు. యుద్ధం చేయి, నీకేం కావాలి? కత్తి కావాలా? ఓకే తీసుకో. యుద్ధము కావాలా? తీసుకో పో. అట్లా ఆయన మనకి యుద్ధము నేర్పుతాడు. ఆమేన్. హల్లెలూయా. మరి రెండిటిలో, ఈ రెండు వాక్యములో ఏది కరెక్ట్ అనిపిస్తుంది మీకు? చెప్పండి. రెండు వాక్యాలులో నీ తరపున యెహోవా నీ తరపున ఇప్పుడు ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఉన్నాం కాబట్టి, ఆయన మన ముందు జయించి మన పక్షాన ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మనం గెలుస్తాము. మన పక్షాన అసలు ఆ ఒక్క మాట చాలు నాకు. ఆయన యుద్ధము నీ తరపున యుద్ధము చేస్తాడా? చేయడు. ఒక వ్యక్తి ప్రవచనపు లేచింది. ఇప్పుడు లేచి ఒక లేచి పరిశుద్ధాత్మ చేత ప్రేరేపబడినట్టుగా వాక్యము ఇలాగూ చెప్పాను. వాక్యం ఎలాగ చెప్పింది? కుమారుడా యెహోవా నీ తరపున యుద్ధము చేస్తాడు అని ఒక వ్యక్తి ప్రవచించాడు. ఇది కరెక్టా కాదా? ఆయన నీకు మరి అలాంటప్పుడు మరి నిన్ను మోసం చేయటం ఈజీయా కాదా? సాతానుడు ఎమ్మటే చెప్పేస్తాడు, మాట్లాడతాడు. ఎందుకంటే నువ్వు పాత నిబంధన అంతా కూడా చదివితే, కొత్త నిబంధన చదివినప్పుడు యేసు ప్రభు మీద యుద్ధం ప్రకటన చేసినప్పుడు ఏం మాట్లాడాడు? దేవుని వాక్యము మాట్లాడాలని సాతానుడు కూడా ఆ మాటలే, దేవునికి సంబంధించిన మాటలే మాట్లాడతాడు. అట్లా అంటే ఒక ఉదాహరణకి మాత్రమే నేను చెప్తున్నాను. ఒక ఉదాహరణ మాత్రమే మీకు చెప్తున్నాను. కాబట్టి
ఇలాంటి ప్రవచనాలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. కనుక మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరు పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం పొందిన మీరు ఏమాత్రమైన వెనక్కు తిరగకూడదు. మీ పరిశుద్ధమైన జీవితము కొనసాగాలి. ఎట్లా ఉన్నారమ్మా మీరు? పరిశుద్ధమైన పరిశుద్ధమైన జీవితం ఉండాలి. మీరు ఒకవేళ పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన తర్వాత మళ్ళా మాటలు మాట్లాడుతూ లోక సంబంధమైన జీవితము జీవించేవారుగా ఉంటే ఎవరు సర్వకి జాగ్రత్త జాగ్రత్త. దేవునికి భయపడవా? అభిషేకును గుర్తేమా? ఎంత మాత్రము నీవు భయపడకూడదు. దేవునికి భయపడాలి. జీవితాన్ని జాగ్రత్తగా కొనసాగాలి. లేకపోతే మోసపోతావు. జాగ్రత్త. మీరు పరిశుద్ధాత్మ అభిషేకం పొందినవారు. మీరెవరు? నిబంధనలో మనము అభిషేకం పొందిన వారము. ఆయన అభిషేకించాడు. కానీ జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధాత్మ అభిషేకం పొందామా? దురాత్మ అభిషేకం అనే విషయాన్ని జాగ్రత్త వహించు ముందుకి వెళుతూ ఉండాలి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. అమ్మా, నేను చెప్పిన మాట అర్థమైందా? దయచేసి వాక్యం అర్థం కాకపోతే మరలా నన్ను ప్రయత్నం చేశానమ్మా చెప్పటానికి. మీరు జాగ్రత్తగా అర్థమైంది బ్రదర్ గారు. అర్థమైతే చాలమ్మా. ఆమేన్ హల్లెలూయా. మహోన్నతుడా యేసుక్రీస్తు ప్రభువా, నాయనా, అయ్యా నాయనా, మా ప్రభువా, నేను నువ్వు చెప్పమన్న విషయాలన్నీ చెప్పాను. ఒకవేళ నా విషయం మర్చిపోయింటే దయతో నన్ను క్షమించు ప్రభువా. నా ప్రభువా, యెహోవా దేవా, యెహోవా నా తరపున యుద్ధము చేసేటువంటి వాడు. అవును, మాకు సహాయకుడుగా ఉండి చేసేటువంటి దేవుడు నాయనా. నువ్వు సహాయకుడు. నీవు ప్రభువా సైన్యములకు అధిపతి యెహోవా దేవా. యేసు ప్రభువా, సాతాను తంత్రాలు ఇక్కడ పని చేయవు. నువ్వు నువ్వు మాకు తోడుగా ఉండము నాయనా. నువ్వు మాకు తోడుగా ఉండము యేసుక్రీస్తు ప్రభువా. నీ నాయనా వెలుగు మా మీద ప్రకాశింపజేయి నాయనా. అవును అప్పుడు థ్యాంక్ యూ మా ప్రభువా. నీ వెలుగుని ప్రకాశింపజేసి మమ్మల్ని కాపాడి ఆశీర్వదించమని, ప్రతి కుటుంబాన్ని కాచి కాపాడమని మా ప్రభువును నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. హల్లెలూయా.